హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి ట్రేడింగ్లో మనం చేయకూడని మిస్టేక్స్, ట్రేడింగ్లో ఏం చేయాలి ఏం చేయకూడదు. సో బిగినర్స్ కానీ ఆల్రెడీ ట్రేడింగ్లోకి వచ్చి సమ్ లాస్ అయింది మళ్ళీ రీజాయినింగ్ అయిన వాళ్ళు కానీ తర్వాత ఎక్స్పర్ట్స్ కూడా ట్రేడింగ్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ నేను నా ఎక్స్పీరియన్స్లో నేను నోట్ చేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీరు ఎన్ని వరకు చూడండి. సో ఇది కొంచెం లెంగ్తీగా ఉన్న పర్లేదు, బట్ మీకు నేను ఎక్స్పీరియన్స్లో ఫేస్ చేసిన ప్రతిదీ నేను నా నోట్స్లో నోట్ చేసుకున్న ప్రతి పాయింట్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు దాని గురించి ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. అలానే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నేను చేసే నోటిఫికేషన్ అనేది మీకు వస్తాయి. సో ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంతమందికి ఈ వీడియో రీచ్ అవుద్ది. సో మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ సో ఫర్దర్ నెక్స్ట్ ట్రేడింగ్లో రావాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుందని ఒక నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను నేను. సో వేస్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అలానే మనకు బుక్ మై ప్రాఫిట్ అనే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. దీంట్లో నేను ఎవ్రీథింగ్ అనేది పోస్ట్ చేస్తుంటాను. మీరు కావాలంటే దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో మళ్ళీ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనం తీసుకున్న ట్రేడ్స్, విన్నింగ్ ట్రేడ్స్, లాసెస్, అలానే డైలీ న్యూస్ అండ్ ఎవ్రీథింగ్ మనం దీంట్లో పోస్ట్ చేస్తుంటాం. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ట్రేడింగ్లోకి వెళ్ళిపోయి ట్రేడింగ్లో మనం చేయకూడని పనులు ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, సో చేయకూడని డునాట్స్ గురించి ఎందుకు ఫస్ట్ తెలుసుకుందామండి ఫ్రెండ్స్. ఏ పనైనా మనం స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న మిస్టేక్స్, మనం ఫేస్ చేయగల డిఫికల్టీస్, మనం ఏమేమి మిస్టేక్ చేయగలము, చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ముందుగానే మనం ప్రిపేర్ అయిపోతాం. సో దాంతో మనం కొంచెం మనం సేఫ్గా ఉండడానికి వీలు ఉంటుంది అన్నమాట. సో దానికోసం ఫస్ట్ మనం ఏం తెలుసుకుందామంటే డునాట్స్ తెలుసుకుందాం, దాని తర్వాత డూస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయకూడదు, దాని తర్వాత ఏం చేయాలి. ఓకే, సో ఏం చేయకూడదు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అంటే ఫస్ట్ డు నాట్ చూస్ ద డీప్ అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్స్ సిన్స్ ద ప్రీమియమ్స్ ఆర్ లో అంటిల్ ద ట్రెండ్ కన్ఫర్మ్స్. ఓకే, మీరు ఎప్పుడు డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. సో మీరు బిగినర్ అయితే దయచేసి డీప్ అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్స్ ఎప్పుడు వెళ్ళొద్దు. డీప్ అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్స్ ఆబ్వియస్లీ ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. సో నీకు ట్రెండ్ కన్ఫర్మ్ తెలియదు, అది అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్, నీకు ట్రెండ్ అనేది కన్ఫర్మ్గా తెలియకుండా నువ్వు డీప్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తే ఆబ్వియస్లీ మేబీ ఆల్మోస్ట్ చాలాసార్లు మనం లూజ్ అవ్వచ్చు. ఓకే, 1-2 సార్లు మనకు డీప్ అవుట్ ఆఫ్ ద మనీ ఆ ట్రెండ్ మన సైడ్ వచ్చినప్పుడు మనము ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. సో అందుకని ఆ డీప్ అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్స్ కోసం మీరు ఎప్పుడు ట్రై చేయొద్దు. ఓకే, డు నాట్ ట్రేడ్ అగైనెస్ట్ ద ట్రెండ్. సో ట్రెండ్కి అగైనెస్ట్గా ఎప్పుడు ట్రై చేయొద్దు. ట్రెండ్ ఇప్పుడు అప్ సైడ్ ఉంటే మనము పుట్ సైడ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ట్రెండ్ డౌన్ సైడ్ ఉంటే మనం కాల్ సైడ్ ఎంట్రీ అవ్వడం కరెక్ట్ కాదు. సో ఓకే, సో బై ఎండ్ ఆఫ్ ద డే మనం లాసెస్తోనే ఎండ్ అప్ అవుతాం. సో దానికోసం డు నాట్ ట్రేడ్ అగైనెస్ట్ ద ట్రెండ్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. డు నాట్ ఎంటర్ ఇన్ టు ద ట్రేడ్ వితౌట్ చెకింగ్ క్యాండిల్స్ ఆర్ చార్ట్ ప్యాటర్న్స్. ఏ ట్రేడ్ మీరు క్యాండిల్స్ చూడకుండా, చార్ట్ ప్యాటర్న్స్ చూడకుండా ట్రేడ్ బ్లైండ్గా తీసుకోవద్దు. ఏదో మన దగ్గర క్యాపిటల్ ఉంది, ఒక డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసాం, క్యాపిటల్ యాడ్ చేసాం, సో ఏదో ఒక ట్రేడ్ తీసుకుందామని మాత్రం ట్రేడ్ మీరు తీసుకోవద్దు. అయితే మన ఛానల్లో బీరిష్ క్యాండిల్స్ గురించి కానీ అలానే బులిష్ క్యాండిల్స్ గురించి కానీ నేనైతే వీడియో చేశాను. మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, అది మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే చూస్తున్నారు కదా, సో ఈ 2 వీడియోస్ అనేది నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో అది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందని నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ, అది మీరు ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్, డు నాట్ ఎంటర్ ఇన్ టు ద ట్రేడ్ వితౌట్ గెటింగ్ కన్ఫర్మేషన్ ఫర్ ఎంట్రీ. ఓకే, సో మీ ఎంట్రీకి కన్ఫర్మేషన్ వస్తేనే మీరు ట్రేడ్లో ఎంట్రీ అవ్వాలి. సో ఎంట్రీ కన్ఫర్మేషన్ రాలేదంటే ట్రేడ్లో ఎంటర్ అవ్వద్దు. నెక్స్ట్, డు నాట్ మిస్ టు ప్లేస్ స్టాప్ లాస్ ఆర్డర్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ట్రేడింగ్లో బిగినర్స్ కాదు, ఎక్స్పర్ట్ కాదు, అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కాదు, సీనియర్స్ కాదు, ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ పాయింట్ అంటే స్టాప్ లాస్ పెట్టడం. సో దీనివల్ల నేను ఆల్మోస్ట్ నా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో చాలా చాలా హెవీ లాసెస్ చూశాను. స్టాప్ లాస్ పెట్టకుండా నేను ట్రేడ్ చేసేవాడిని. సో నాకు తెలుసు బేసిక్గా యూట్యూబ్లో చాలామంది చెప్తుంటారు, తర్వాత ఫ్రెండ్స్ చెప్తుంటారు స్టాప్ లాస్ పెట్టాలని, బట్ నేను నా మైండ్ని అలా ట్రైన్ చేశాను. స్టాప్ లాస్ పెట్టకుండానే ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసి, సో ఒక రోజులో హెవీ లాస్లోనే చూసేవాడిని. సో ఏం చేయాలో అర్థం కాదు.
క్యాపిటల్ అంతా పోతుంది. తర్వాత మళ్ళీ ఎవరో ఒకరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర క్యాపిటల్ తీసుకురావడం అలా చేయడం ఆ విధంగా జరుగుతున్నది. సో అందుకని నేను మీకు చెప్పేది ఏంటంటే మీరెవ్వరు మీ స్టాప్ లాస్ లేని ఆర్డర్స్ మాత్రం తీసుకోవద్దు. సో మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా దాంట్లో మ్యాండేటరీగా స్టాప్ లాస్ ఉండేటట్టు మీరు చేసుకోవాలి. ఓకే, గాట్ మై పాయింట్. సో అందుకనే ఈ స్టాప్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసం నేను ఇంతగా మాట్లాడుతున్నాను. ఓకే, సో నెక్స్ట్, ఓకే, డు నాట్ ట్రేడ్ విత్ మోర్ క్వాంటిటీస్, ఐ మీన్ మోర్ లాట్స్ వెన్ యు ఆర్ ఎ బిగినర్. ఓకే, నువ్వు బిగినర్ అయితే మోర్ లాట్స్తో ట్రేడ్ చేయొద్దు. ఓకే, సో ఎక్కువ క్వాంటిటీస్తో నువ్వు ట్రేడ్ చేయొద్దు వెన్ యు ఆర్ ఎ బిగినర్. ఓకే, డు నాట్ రిమూవ్ ఇఫ్ ద ట్రేడ్ ఈజ్ ఇన్ యువర్ సైట్ అండ్ దెర్ ఈజ్ అ రన్నింగ్ ప్రాఫిట్ ఇన్ యువర్ ట్రేడ్. అర్థమైందా? సో మీకు రన్నింగ్ ప్రాఫిట్ నడుస్తుంది, ట్రేడ్ మీరు తీసుకున్నారు. సో సమ్టైమ్స్ మనం ఎందుకు రిమూవ్ చేస్తామంటే మనం బిగినింగ్ ఆఫ్ ద డే లాస్తో స్టార్ట్ చేసి ఉంటాం. సో ఆ లాస్ కవర్ అవ్వడానికి ఏదో ఒక ట్రేడ్ మనం ఎంట్రీ అయ్యి ఉంటాం. సో ఒక 10,000 లాస్లో మనం ఉన్నప్పుడు ఆ ట్రేడ్ సక్సెస్ఫుల్ అవుతుంది. అది ఒక 5,000కో 4,000కో వచ్చి 10,000 నుంచి 4,000 లాస్కి వస్తుంది, 2,000 లాస్కి మనం ఏమంటే తీసేస్తాం. ఓకే, నాకు చాలు ఈ లాస్ 10,000 నుండి 4,000 దాకా తీసుకొచ్చింది చాలు అని చెప్పి. సో అలా మీరు ఆ ప్రాఫిట్ అనేది రన్ అవుతున్నప్పుడు ఆ ట్రేడ్ని ఇమీడియట్గా మీరు రిమూవ్ చేయకూడదు. మన సైకాలజీ ఎలా ఉంటుందంటే ట్రేడింగ్లో, అంటే ఐ మీన్ నేను పర్సనల్గా ఫేస్ చేసింది ఏంటంటే లాస్ వస్తూ ఉంటే స్టాప్ లాస్ పెట్టకుండా అలానే చూస్తూ ఉంటాం, ఇంకా పైకి వస్తుంది, ఇంకా పైకి వస్తుంది, ఇంకా పైకి వస్తుంది, బట్ అది రాదు. సో ఇంకా లాస్ వెళ్తూనే ఉంటుంది. ఓకే, సో అది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ అనేది ఇంకా వెళ్తూనే ఉంటుంది. సో ప్రాఫిట్ వస్తున్నప్పుడు మినిమల్ ప్రాఫిట్ గ్రీన్ కలర్లో 2,000-3,000 చూసినా కానీ మనం తీసేస్తాం. సో ఇది మన బిగినర్ సైకాలజీ. లాస్ వస్తుంటే ఎంతసేపు అని వెయిట్ చేస్తాం, కానీ ప్రాఫిట్ వస్తుంటే 2-3 నిమిషాలకి తీసి పడేస్తాం. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, డు నాట్ యావరేజ్ ద ట్రేడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ డైరెక్షన్. ఓకే, సో ట్రేడ్ అనేది మీ డైరెక్షన్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ సైడ్ తీసుకున్నాం, సో మార్కెట్ ఫాలో అవుతుంది, పుట్ సైడ్ ఆపర్చునిటీ ఉంది. సో కాల్ సైడ్ తీసుకున్నాం, ఒక 100లో ఎంటర్ అయ్యాం, అక్కడ నుంచి ట్రేడ్ ఒక 50కి వచ్చింది, మళ్ళీ ఇంకొన్ని క్వాంటిటీ యాడ్ చేయడం. సో అక్కడ నుంచి 20కి వచ్చింది, ఇంకొన్ని క్వాంటిటీ యాడ్ చేయడం. సో యావరేజ్ చేయడం వల్ల ఒక్కసారి నా ప్రైస్కి వస్తుందని మైండ్ సెట్ మనకు ఉంటుంది. సో అది మీరు పెట్టుకోవద్దు. డు నాట్ యావరేజ్ ద ట్రేడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ డైరెక్షన్. మీ డైరెక్షన్లో ట్రేడ్ లేదంటే దాన్ని యావరేజ్ చేయొద్దు. ఓకే, ఓకే, డు నాట్ గివ్ స్పేస్ టు డూ ఓవర్ ట్రేడింగ్. నెక్స్ట్, మన ఓవర్ ట్రేడింగ్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్. సో ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల మెయిన్ ఏంటంటే మనకు వచ్చిన ప్రాఫిట్ కూడా బ్రోకరేజ్కి పోతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో అది నేను పర్సనల్గా చూసింది. ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల మన ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఒక 5,000 వస్తే ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల మొత్తం బ్రోకరేజ్కి వెళ్ళిపోద్ది. సో ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల మన మైండ్ అనేది కంట్రోల్లో ఉండదు. సో ఆబ్వియస్లీ ఓవర్ ట్రేడింగ్ ఎప్పుడు చేస్తాం, మనకు లాస్ వచ్చినప్పుడు ఆ లాస్ని రికవర్ చేయడానికి ఓవర్ ట్రేడింగ్ చేస్తాం. సో బై ఎండ్ ఆఫ్ ద డే మన అకౌంట్ మొత్తం జీరో అయిపోద్ది ఆ రోజు. సో ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల మనకు బై ఎండ్ ఆఫ్ ద డే మన అకౌంట్ జీరో అవ్వడం తప్పితే ఏముండదు. ఓకే, సో ఓవర్ ట్రేడింగ్ అనేది చేయొద్దు. నెక్స్ట్, ఓవర్ నైట్ పొజిషన్ షుడ్ నాట్ బీ క్యారీడ్ అంటిల్ దెర్ వాజ్ ఎ కన్ఫర్మేషన్ ఆర్ ఈవెంట్ ఆర్ న్యూస్. సో ఓవర్ నైట్ పొజిషన్స్ అనేది ఎక్కువ పెట్టద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అక్కడ ఒక న్యూస్ కానీ ఒక ఈవెంట్ కానీ ఒక ఏదైనా ఫర్దర్ కన్ఫర్మేషన్ ఉంటే కానీ మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ పెట్టండి. లేదంటే ఓవర్ నైట్ పొజిషన్స్ మ్యాక్సిమం మీరు BTST, STBT అన్నీ స్టాప్ చేయొచ్చు బిగినర్గా ఉన్నప్పుడు. మీరు ఒక అడ్వాన్స్ లెవెల్ ఎక్స్పర్ట్ అయి ఉంటే వాటిల్లో మీరు చేసుకోవచ్చు. ఓకే, డు నాట్ బీ గ్రీడీ ఇన్ ట్రేడింగ్. సో ట్రేడింగ్లో గ్రీడీనెస్ అనేది పనికిరాదు ఫ్రెండ్స్. సో నేను కూడా చాలాసార్లు ఒక్కొక్కసారి నా ట్రేడ్ 35,000 ప్రాఫిట్ వచ్చినా కానీ నేను తీయలేదు. అది 10,000 క్యాపిటల్తో 35 ప్రాఫిట్ వచ్చినా నేను గ్రీడీగా ఉండి బై ఎండ్ ఆఫ్ ద 35 పోయి 10,000 లాస్ కూడా ఉన్న రోజులు ఉన్నాయి. సో గ్రీడీ అనేది మనకు పనికిరాదు ట్రేడింగ్లో. సో గ్రీడీ ఉంటే బై ఎండ్ ఆఫ్ ద డే మనం ఎండ్ అప్ విత్ లాసెస్తోనే ఉంటాము. ఓకే, డు నాట్ టేక్ ఎనీ ఫ్రీ టిప్స్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు ద ట్రేడ్. ఓకే, సో దీనికి ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ 3-4 మెంబర్స్ ఉంటాం, లేదంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఆ కాల్ తీసుకోండి, ఈ పుట్టు తీసుకోండి, తర్వాత సో ఇవన్నీ చెప్తుంటారు. సో అలా తీసుకోవడం వల్ల మీకు మేబీ ఇన్స్టాంట్గా ప్రాఫిట్ రావచ్చేమో, బట్ మీరు ట్రేడింగ్ అనేది నేర్చుకోరు.
సో మీరు ఇంకా స్టిల్ వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటారు. సో దానికోసమని ఈ పాయింట్ నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. డు నాట్ టేక్ ఎనీ ఫ్రీ టిప్స్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు ద ట్రేడ్. ఓకే, డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ హీరో ట్రేడ్స్ వెన్ యు ఆర్ ఎ బిగినర్. దయచేసి హీరో ట్రేడ్స్ అనేది మీరు ఎంటర్ అవ్వకూడదు మీరు బిగినర్స్ అయితే. ఎందుకంటే హీరో లేదంటే జీరో. ఓకే, సో హీరో వల్ల హెవీ లాస్లు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన హీరో. మనం అనుకుంటాం ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి, 1000 రూపీస్ వేస్తే 1 lakh వస్తుంది, 10,000 వేస్తే 10 lakhs వస్తుంది, అలాంటివి ఉన్నాయి సినారియోస్. బట్ ఎవ్రీ ఎక్స్పైరీ రోజు మనకి హీరో రాదు. సో ఆ రోజు మనకు అది వస్తే రావచ్చు, లేకపోతే మనం జీరో అయిపోతాం. ఓకే, సో ఈవెన్ హీరో ట్రై చేసినా కానీ తక్కువ లాస్తో మినిమం లాస్ ఒక 500,000 రూపీస్ లాస్ అయితే నేను బేర్ చేయగలను అన్నప్పుడు చేసుకోవచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బిగినర్స్కి హీరో ట్రేడ్స్ అనేది చేయొద్దు. ఓకే, నెక్స్ట్, వీ షుడ్ నాట్ టేక్ రివెంజ్ ఆన్ ద మార్కెట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ లాస్. ఓకే, సో మార్కెట్ మీద ఏ రోజు రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేయొద్దండి. మనకి హెవీ లాస్ ఉన్నప్పుడు మార్కెట్ పైన మనం రివెంజ్ తీసుకోకూడదు. ఓకే, డు నాట్ బారో మనీ ఫ్రమ్ అదర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఫర్ ట్రేడింగ్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈవెన్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, బట్ నేను ఎక్కువ అప్పులు తీసుకోలేదు, లిమిట్గా ఫ్రెండ్స్ నాకు తీసుకున్నాను, మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక రూపంలో నేను పే చేశాను. సో మీరు ట్రేడింగ్కి అలవాటు అయిపోయి లాస్లు ఎక్కువ అయిపోయి దాన్ని ఎలా అయినా రికవర్ చేయాలని సో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ దగ్గర కానీ ఈ క్రెడిట్ కార్డులు కానీ ఈఎంఐ లోన్స్ కానీ ఇవి తీసుకొని మటుకు మీరు ట్రేడింగ్లోకి రావద్దు. ఎందుకంటే ఇది వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. సో అప్పులు చేసి ట్రేడింగ్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. దీంతో చాలా ఫ్యామిలీస్ కూడా పోయినవి. అది నేను మీ అందరికి ముందుగానే చెప్తున్నా, ట్రేడింగ్లోకి అప్పులు చేసి రావద్దు. ఓకే, సో నెక్స్ట్, డు నాట్ కంపేర్ విత్ అదర్ ట్రేడర్స్ దేర్ ప్రాఫిట్స్ అండ్ డు నాట్ బీ గ్రీడీ. ఓకే, మీరు అదర్ ట్రేడర్స్ ఈ టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో, తర్వాత యూట్యూబ్లో ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళు చూపిస్తూ ఉంటారు. 2 CR ప్రాఫిట్ తీసారు పర్ డే అని, 5 lakhs ప్రాఫిట్ తీసారు పర్ డే అని, వితిన్ 10 minutesలో 30 lakhs వచ్చిందని చాలామంది ఉన్నారు. వాళ్ళతో మనం ఏ రోజు కంపేర్ చేసుకోకూడదు. అక్కడ ఉన్న సైకాలజీ ఏంటంటే, ట్రేడింగ్లో వాడు 1 కోటి రూపాయలు సంపాదించాడు, ట్రేడింగ్లో వీడు 1 lakh, ట్రేడింగ్లో వీడు 10 లక్షలు సంపాదించాడు అని మనం అనుకుంటాం. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు తెలియదు, వాళ్ళు ఎంత క్యాపిటల్ పెడుతున్నారో మనకు తెలియదు. ఇప్పుడు ఒక 2 crores రూపీస్ నేను ఎర్న్ చేస్తున్నాను ట్రేడింగ్లో అంటే, సో నా క్యాపిటల్ మినిమం 30 crores 40 crores, లేదంటే ఆ రోజు నేను ఏదో తీసుకున్న ట్రేడ్ సక్సెస్ అయ్యింది, అయ్యింది, హీరో ట్రేడ్ అయ్యింది. సో అలాంటివి చాలా ఉంటాయి. సో అలా అని మీరు ఎవరితో వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్, డు నాట్ ఫాలో ఎనీ పెయిడ్ సర్వీసెస్ వితౌట్ లెర్నింగ్ ద మార్కెట్. ఓకే, మార్కెట్ గురించి నేర్చుకోకుండా ఎటువంటి పెయిడ్ సర్వీస్కి వెళ్ళొద్దండి. టెలిగ్రామ్లో, ఈవెన్ మన టెలిగ్రామ్లో బుక్ మై ప్రాఫిట్లో కూడా చాలామంది యాడ్ చేస్తుంటాము. సో ఇక్కడ నేను కంపల్సరీగా నేను చెప్పిన ట్రేడ్ తీసుకోమని నేను ఏ రోజు చెప్పలేదు. నేర్చుకోండి, మీరు ఓన్గా ట్రై చేయండి. ఈవెన్ తీసుకున్నా కానీ రిస్క్ ఎంతో మీరు ముందుగానే చూసుకొని ట్రేడ్ తీసుకోవాలని చెప్తుంటాను. కానీ నేను ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ అలాంటివి ఏమి ఇంతవరకు చేయలేదు. ఓకే, సో పెయిడ్ సర్వీసెస్కి మనం వెళ్ళడం వల్ల మన అమౌంట్ మనం ఎర్న్ చేసుకోగలుగుతాం, కానీ బట్ ట్రేడింగ్ నేర్చుకోవడానికి ఉండదు. స్టిల్ మనం డిపెండెంట్గానే ఉండిపోతాము. ఓకే, డు నాట్ హ్యావ్ ఫియర్ ఇన్ ద మార్కెట్. సో మార్కెట్లో భయం అనేది పెట్టుకోవద్దండి. భయపడుతూ ఓకే ఒక ట్రేడ్ సక్సెస్ఫుల్ అవుతుంది, అది మీరు అనుకున్న మీ ప్యాటర్న్ వచ్చింది, తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది, అన్నీ వచ్చింది, బట్ ఆ భయం ఉంటుంది కదా, ఆ భయం ఉన్నప్పుడు మనం ట్రేడ్ ఎంట్రీ అవ్వలేకపోతాం. సో అది సక్సెస్ఫుల్ అవుద్ది. నేనే చాలాసార్లు ఫేస్ చేశా, ఎక్స్పీరియన్స్ అయ్యేదాన్ని. సో నేను ట్రేడ్ తీసుకుందామని అనుకుంటాను, లాసెస్ ఉన్నాయని భయపడతాను. సో అది చాలా మంచిగా వెళ్ళి ఉంటుంది. అది తీసుకుంటే మేబీ మన లాస్ ఒక 50% కవర్ అయ్యి ఉండేది అనే ఛాన్స్లు చాలా చూసాను నేను. ఓకే, సో ఇవి డు నాట్స్. ఓకే, సో ఇంక ట్రేడింగ్లో మనం బేసిక్గా చేయాల్సినవి ఏంటనేది తెలుసుకుందాం. ఓకే, డూస్ ఏంటో తెలుసుకుందాం. ఓకే,